హాయ్ ఎవ్రీవన్. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చికెన్ రైస్ ఇంకా ఇవి అంతా మామూలే కదా. వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. కొన్ని విశేషాలు షేర్ చేసుకుందాము, ఓకేనా. సో అక్కడక్కడ క్లిప్స్ అనేటివి యాడ్ చేశాను. ఈ మధ్య ఎందుకో వ్లాగ్సే తీయబుద్ధి కావడం లేదు. షార్ట్స్లో చూపిద్దాము ఇంట్రెస్ట్ అనేసి ఒక డే చేస్తాను, మళ్ళీ ఆఫ్ అయిపోతాను. ఒక డే చేస్తున్నాను, ఆఫ్ అయిపోతున్నాను. ఎందుకో ఏమో ఏం అర్థం కావడం లేదు. నేను మీతో కొన్ని విశేషాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పగా అనుకోవద్దు. కానీ నేను ఏదన్నా బాధలో ఉన్నా, హ్యాపీలో ఉన్నా, అంటే సాడ్యా హ్యాపీనెస్ ఎలా ఉన్నా కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుందాము. ఇప్పటి నుంచి వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాము. పర్టికులర్గా అనిపిస్తూ ఉంది. ఇంకా అంజలి పవన్ ఎందుకు పెట్టానంటే, నిన్నటి సీమంతం చూశాను, నాకు బాగా అనిపించింది. కాకపోతే నేను మా ఆసిఫ్ అప్పుడు కానీ, మా ముస్కాన్ అప్పుడు కానీ, నేను మా దాంట్లో కూడా జరుగుతాయి కదా, అలాంటివి ఒక్కటి కూడా చేసుకోలేదు. అంటే రాంగ్, కానీ చేసుకున్నాను, కానీ అంత గ్రాండ్గా చేసుకోలేదు. నాకు అసలు గుర్తు కూడా లేదు. నేను అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు నాకన్నమాట. ఇంకా నాకు అంత అర్థం కాలేదు కూడా. కానీ వాళ్ళు చేసుకుంటూ ఉంటే, వాళ్ళకు వచ్చి అందరూ చీరలు పెడుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది నాకు. అది మీతో షేర్ చేసుకుందాము అనేసి వచ్చేసాను అన్నమాట. ఇంకా ఇక్కడ గ్రోసరీ అవి తెచ్చుకున్నాను, అవి చూపిస్తాను మీకు. ఒక్కొక్కటిగా చూసేసేయండి. 4 రోజుల క్రితం ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, ఇంకా గ్రోసరీ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా మొత్తానికి నెల గ్రోసరీ ఇదేనా అనుకోవద్దు. దీంట్లో కొన్ని పప్పులు అనేటివి, ఇంకా ఒక 2-3 ఐటమ్స్, ఎందుకంటే అవి ఎక్కువగా ఉన్నాయనేసి నేను తెచ్చుకోలేదన్నమాట. పైనటివి ఇవి. ఇంకా ఇవి మొత్తము అవి ఏమంటారబ్బా, సరుకుల కిచెన్ ఐటమ్సే, కానీ కొంచెం ఈ షాంపూస్, సోప్స్ అలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాను. మంచిగా ఒక వ్లాగ్ అయితే ఈరోజు తీస్తున్నాను, మీకు తప్పకుండా షేర్ చేస్తానన్నమాట. ఇంకా వచ్చేసి ఏదేదో చెప్దామని వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, కానీ ఏదేదో చెప్పి పెట్టేస్తాను. ఇంకా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉండే, నాకు ఫ్రెండ్ అనుకోండి, ఇంకొక సిస్టర్ లాగా అనుకోండి. పాపం తను డైలీ మంచిగా మాట్లాడేది, కానీ కొన్ని అనువాన కారణాల వల్ల నేను ఉన్నాను చూడండి. ఇంకా నేను పాపం తనతో మాట్లాడలేకపోతున్నాను. ఏమనుకోవద్దు, తను నా వ్లాగ్ చూస్తుంది, ఏమనుకోవద్దు సిస్టర్, తప్పుగా తీసుకోవద్దు. ఎందుకు అంటే, ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఊరికే అది ఇది కొట్లాటలు, ఇంకా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకనేసి ఇంకా ఎందుకులే. నాకు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లము, అందుకనేసి ఏదన్నా మాట్లాడితే ఊరికే సుత్తి వస్తుంది అనేసి నేను మాట్లాడడం లేదు. ఏమనుకోవద్దు. నువ్వు ఎప్పుడు నాకు మా ఇంట్లో నాకు పెద్ద గ్రోసరీ హాల్ అయిపోయినాక మా అమ్మ చూడండి ఎంత చక్కగా ఆనియన్స్, టమాటోస్, ఇవల్ల బెండకాయలు మొత్తం కట్ చేసేసింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఏదన్నా కట్ చేస్తాను అని వెళ్తే, నీకు ఇంకా చాలా టైం ఉంది అనేసి తొందరగా పెళ్లి చేసి పంపించేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు నాకు ఆనియన్ కట్ చేయడానికి కాదు కదా, అది ఆనియన్ అని కూడా తెలియదు. నిజమన్నా అనుకోండి, అబద్ధమన్నా అనుకోండి, నిజంగా. అందుకనేసి నాలాగా కాకూడదు అనేసి మా పాపనన్నీ నేర్పిస్తున్నాను. ఏదన్నా చేస్తాము అని ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు చెయ్యమ్మా, నేర్చుకోమ్మా అని చెప్పాలి. కానీ నువ్వు చాలా కాలం ఉంది ఇంకా నువ్వు చేయడానికి, ఇది ఇప్పుడే కాదు అప్పుడే కాదు అని చేపించకుండా అలా ఉంటే వాళ్ళు బరువు ఎక్కిపోతుంది. అందుకనేసి నాకు టైం వచ్చేసి 11-10 అయినా కూడా నా పరిస్థితి మీరు గమనిస్తున్నారా. అసలు నేను టీ తాగానన్నమాట. టీ తాగేసే లిటిల్ హార్ట్స్ కుర్కురే అయితే తెప్పించుకున్నాను కదా, ఇంకా 30 రూపీస్ ఇది. అన్నీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ డన్. ఒక 4-5 ఏం మిగిలాయి అంతే. ఇవి తినుకుంటా
టైం ఇంత అయినా కూడా నాకు లేచి వంట చేయాలి అని ఆలోచన ఉంది, కానీ ఈ ఒళ్ళు వచ్చింది. ఈ ఒళ్ళుతో నాకు సగం పిచ్చి పడుతుందన్నమాట. ఇలాంటి పిల్లలు నిజంగా అదృష్టవంతురాళ్ళకే పుడతారు. పెద్ద పెద్ద అమౌంట్, పెద్ద పెద్ద ఆస్తులు, ఎందుకో ఆ వల్ల ఉంటాయి ఒక పర్సెంట్, కానీ ఆ వల్ల లేకుండా ఇలా మంచిగా కొంచెం హెల్ప్ చేసే పిల్లలు, మంచి ఫ్యామిలీ ఉంటే సూపర్గా అనిపిస్తుంది నిజంగా. ఇదదే కమ్ము మా అమ్మ పాపం దీంట్లో బ్లాక్ కనిపిస్తుంది, కానీ నిజంగా అయితే వైట్గా ఉంది. ఈ ఫోన్లో ఏమైపోయిందో చూడండి. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు. ఇది రియల్ కలర్ రియల్ కలర్ ఇది. ఇంకా ఇది ఇలా చేస్తూ ఉంది. ఇంకా వంట చేసేసేయాలి. ఏమేమి వంట చేయాలి అని అడుగుతూ ఉంది. ఇంకా వంటకాడికి ఏం నేను పంపించను, కానీ అక్కడ ఏమేమి చేస్తారు ఎలా అనేది తనకు నేర్పిస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత నేను నేర్చుకోవడంలో ఒక 1 మంత్ పట్టిందంటే, ఇంకా నేను చేసే ఫుడ్ ఆహా ఓహో అనేసి తినేస్తారన్నమాట అందరూ. నేను నేర్చుకున్నాను అని నేర్చుకోవాలి పర్పస్ ఏమి లేదు, ఒకటి చూస్తే అన్నీ అలాగే అనేసి అర్థమైంది. ఓకే, మీరేం చేస్తున్నారు? రెసిపీ చేస్తాను, చూపిస్తాను పదండి. కరెక్ట్గా ఆయిల్ వేసింది అందుకనేసి ఆ సిస్టర్ ప్లేస్ అన్ని ఇక్కడికైతే తెచ్చేసుకుంది, కానీ కొన్ని విషయాల వల్ల మళ్ళీ నీకెందుకు మళ్ళీ ఎట్లా అంటే ఆ తర్వాత తేవడము ఇంకా అట్లా అనేసి నేను కొంచెం భయపడతాను అన్నమాట. ఎవరితోనన్నా మాట్లాడడానికి సో బెండకాయ నాకు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా ఏదైనా మనం ఏదైనా షేర్ చేస్తామంటే ఓ అది ఇది సుత్తి సోనం కాదు, ఏదో తెలిసిన విషయం అది కొంచెం పెద్దదవుతుంది అనేసి ఇంకా కొట్లాటలు పదని వాళ్ళతో మాట్లాడకూడదు అంటే ఇంకా సరేలే మళ్ళీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి అంతవరకు. అంతకు మించి ఈ బ్లాగ్ మాట్లాడుతూనే తీస్తున్నా ఈరోజు. సో ఫైనల్లీ కరివేపాకు అయితే తెచ్చింది మా అమ్మ. కరివేపాకు వేసేసాము. ఆ తర్వాత ఆనియన్స్ వేస్తుంది మెల్లిగా. భయపడదు చూడండి. మా అమ్మ చేస్తుందని అందరు చేయాలి అని కాదు, కొంతమందికి ఉంటుంది అన్నీ చేయాలని, కొంతమంది గాడిదలు ఉంటాయి, ఇంకా అవి ఏం చేయవు, మనకి సంబంధమే లేవు అన్నమాట. ఇట్లా టమాటోస్ వేసేసింది. ఆ కూడా బెండ నేను రైస్ వాష్ చేస్తుండే, ఇంకా రైస్ కూడా కుక్ అవ్వడానికి పెట్టేసుకోవడమే. దాదా నేను మీకు ఒకటి చూపించాలి. ఇంకా ఇలా నీట్గా అయితే సర్దేసాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడ చెడ్డ సామాన్ మొత్తం తీసేసుకున్నాను. దీని మీద యాసిడ్ వేసాను, దీన్ని వాష్ చేయాలి. వేసేసింది. ఇంకా ఉప్పు కారం వల్ల వేసేస్తుంది. मस्त नीचे चक ये चार ऊपर डाला उसके ऊपर टमाटर మీ అండ్ టేస్టీ లేడీస్ ఫింగర్ బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. నిజంగా మా అమ్మ సూపర్, హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. కస్సు కూడా కొట్టేసింది చూడు. ఇప్పటిదాకా ఎంత మెస్సీగా ఉంది అంత క్లీన్ చేసేసింది. ఇంకా రైస్ కుక్ అవుతూ ఉన్నాయి. అమ్మ రాకి కంపడే సూపర్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చపాతీ అంత గ్రాసరీ తెచ్చిన చపాతీ పిండి ఒక్కటి తక్కువ అయిపోయింది, ఇంతనే ఉంది.